చాలామంది ఒక వ్యాపారం చేయాలని అనుకుంటారు. కానీ కొద్దిమంది మాత్రమే తమ ఆలోచనని ఆచరణలో పెట్టి లాభాలనైతే సాధిస్తున్నారు. నాటుకోళ్ల పెంపకంతో అనుబంధంగా మనము జంతువులని పెంచి మంచి లాభాలనైతే గడించవచ్చు. ఇక్కడ చూస్తున్నటువంటి జంతువులని మనము పెంచి మంచి లాభాలనైతే ఆర్జిస్తున్నారు. వీటికి ఎంత ఖర్చు అవుతుంది, ముందుగా మనము ఎన్నింటిని తీసుకురావాలి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూపిస్తున్నటువంటి షెడ్డు పందుల పెంపకం కోసము నిర్మించడం అయితే జరిగింది. 100 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో యువ రైతు వినూత్నంగా ఆలోచించి పందుల పెంపకాన్ని అయితే మొదలుపెట్టాడు. తను వ్యవసాయం చేస్తూ వ్యవసాయానికి అనుబంధంగానే పందుల పెంపకము, నాటుకోళ్ల పెంపకం కూడా చేస్తున్నాడు. చాలామంది పందుల పెంపకంలోనికి రావాలని అనుకుంటున్నారు, కానీ కొద్దిమంది మాత్రమే ఆచరణలోనికి తెచ్చి చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ యువ రైతు వినూత్నంగా ఆలోచించి ఈ రంగంలోకి అయితే దిగాడు. తను వ్యవసాయం చేస్తూ నాటుకోళ్లను పెంచుతూ వాటికి అనుబంధంగానే పందుల పెంపకాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నాడు. ముందుగా తను చిన్న షెడ్డును అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ జంతువుల పెంపకంలో రోజువారీ పనులను మనం పరిశీలిస్తే ఉదయం 1 గంట సేపు, సాయంత్రం 1 గంట సేపు పనిచేస్తే సరిపోతూ ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ ఉన్న పంపుతో వాటి వ్యర్థాలన్నింటినీ కూడా తొలగించాలి. వ్యర్థాల అన్నింటినీ తొలగించిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి జీవులు అన్నింటినీ కూడా చక్కగా శుభ్రం అయితే చేసుకోవాలి. ఉదయం సాయంత్రం తప్పనిసరిగా వీటికి శుభ్రం అయితే చేస్తూ ఉండాలి. పంపు ప్రెషర్ ఎక్కువగా ఉంటే మనం 5 నుండి 10 నిమిషాల లోపలే మన దగ్గర ఉన్నటువంటి అన్ని జీవాలను కూడా చక్కగా శుభ్రం చేసుకోవచ్చు. శుభ్రం చేసినటువంటి నీరు బయటికి వెళ్ళడానికి ఇక్కడ చిన్న చిన్న కాలువలను అయితే ఏర్పాటు చేశారు. ముందుగా తను ఒక యూనిట్తో ఈ పని అయితే మొదలుపెట్టాడు. ఒక యూనిట్లో 10 ఆడవి, 1 మగ మనకైతే లభిస్తాయి. వాటిలో పెరుగుతూ మనకు ప్రసవించినప్పుడు ఒకేసారి 7 నుంచి 10 పిల్లలు వచ్చే అవకాశం అయితే ఉంది. మనం మన దగ్గర ఉన్నటువంటివి పెరిగిన తర్వాత, అంటే 90 నుండి 100 కోళ్ళు వచ్చిన తర్వాత వాటిని మార్కెట్కి అయితే తరలిస్తూ ఉంటాము. మార్కెట్కి తరలించిన తర్వాత మళ్ళీ కొత్త యూనిట్లు తీసుకురాకుండా మన దగ్గర ఉన్నటువంటి జీవాలే ప్రసవించడం ద్వారా మనకు పిల్లలైతే వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ మనం మార్కెట్కి అయితే తరలిస్తూ ఉంటాము ఎప్పుడైతే అవి 90 నుండి 100 కేజీల శరీర బరువును పొందుతాయో. ప్రస్తుతం ఈ రంగంలో పోటీ చాలా తక్కువగానే ఉంది. ఎక్కువ మంది కోళ్ళ పెంపకం, గొర్రెల పెంపకం, చేపల పెంపకం వైపు చూస్తూ ఉన్నారు. చాలా కొద్ది మంది మాత్రమే వినూత్నమైనటువంటి ఆలోచనతో వీటి పెంపకాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాలలో ఈ మాంసానికి డిమాండ్ అన్నది చాలా చాలా ఎక్కువగా ఉంది. మార్కెట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. కోళ్ళ పెంపకం, గొర్రెల పెంపకంతో పాటుగా మనము ఈ జంతువులను పెంపకం చేపట్టడం ద్వారా మంచి ఆదాయాన్ని అయితే మనము పొందగలుగుతాము. ప్రతిరోజు ఉదయాన్నే అన్నింటినీ కూడా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా శుభ్రమైనటువంటి దానాన్ని అయితే అందించవలసి అయితే ఉంటుంది. దానా కూడా ఎక్కువ కాకుండా కేవలం ఇక్కడ కొద్ది మోతాదులోనే తీసుకువెళ్ళడం మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడున్న జంతువులకి మనము జీవభద్రత చర్యలను ఎక్కువగా పాటించవలసి అయితే ఉంటుంది. దాని తర్వాత వ్యాక్సినేషన్, డీవార్మింగ్ వీటన్నింటిని కూడా చేయవలసి అయితే ఉంటుంది. వీటిలో మరణాల శాతం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి రైతులకి మంచి లాభాలను అయితే ఇస్తున్నాయి. పిల్లలు మార్కెట్ తరలించడానికి అవి 6.5 నుండి 7 నెలల కాలంలోనే మనకి 90 నుండి 100 కేజీల బరువునైతే పొందుతూ ఉంటాయి. ప్రస్తుతం 1 కేజీ మాంసం ధర 150 నుండి 200 వరకు కూడా ఉందని చెప్తూ ఉన్నారు. మార్కెటింగ్ కూడా చాలా సులభం. వీటిని తీసుకుపోవడానికి చాలామంది అయితే ఉంటారు. వాటి ద్వారా మనము విక్రయాలను అయితే సాగించవచ్చు. ఈశాన్య రాష్ట్రాలలో మాంసానికి చాలా ఎక్కువ డిమాండ్ అయితే ఉంది. మన దగ్గర లేదు అని అనుకోవద్దు. చాలా తక్కువ మంది ఉండి చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించాలంటే ఈ వ్యాపారం అన్నది చాలా లాభదాయకంగా అయితే ఉంది. జంతువుల పెంపకం చేసేవారు 2 తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉన్నారు.